మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం చేసిన ప్రయత్నం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని, కేంద్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ సమయంలో రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన కేంద్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇందులో కేంద్రం ప్రయోజనం ఉందని విపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయి. ఆ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై కేంద్రం మరోసారి వివరణ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం చేసిన ప్రయత్నం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేసింది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. బిల్లులపై వివిధ రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలను విడుదల చేస్తుంది. ఒకేసారి 3 బిల్లులు తీసుకురావడానికి కారణాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రం వివరించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించడం లేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లను ప్రవేశపెట్టింది. 2026 తర్వాత నిర్వహించే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దాని ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నారీ శక్తి వందన్ అధినియం చట్టం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త జనాభా లెక్కలు తదనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూస్తే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రయోజనం దక్కదు. జనగణన తదనంతరం చేపట్టే డీలిమిటేషన్ కు సమయం తీసుకోవడమే అందుకు కారణం. మహిళలకు సకాలంలో రిజర్వేషన్ల ఫలాలు అందించేందుకు ఆ షరతును చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించింది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేయడం. మహిళా రిజర్వేషన్ల అమలుకు అది అత్యవసరం. ఇప్పుడున్న 543 లోక్సభ సీట్లను 1976లో ఖరారు చేశారు. 1971లో దేశ జనాభా 54 కోట్లు. ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లకు పైమాటే. అందువల్ల లోక్సభ సీట్లను గరిష్టంగా 850కి పెంచడం ముఖ్యమని కేంద్రం భావిస్తుంది. ఇది ప్రజలకు పార్లమెంట్లో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడున్న చట్టబద్ధ స్వరూపం యథాతథంగా ఉంది. కమిషన్ ఏదైనా సిఫార్సులు చేయాలంటే అందుకు పార్లమెంట్ అనుమతి, రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఈ బిల్లు వల్ల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదు. 2029 సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని మునుపటిలానే సాగుతాయి. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే నియోజకవర్గాలను పునర్విభజించాల్సి ఉంటుంది. అది చాలా విస్తృతమైన ప్రక్రియ. దాన్ని పూర్తి చేయడానికి సుమారు 2 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే మహిళా రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పుడు డీలిమిటేషన్ తో పాటు మిగతా బిల్లులు తీసుకురావాల్సి వచ్చిందని కేంద్రం చెబుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ చట్టబద్దమైన ఫ్రేమ్వర్క్ ని ఖరారు చేయడానికి 2023లో ఆ బిల్లును ఆమోదించామని, అది ఏకగ్రీవం కావడం అప్పట్లో ఉన్న విస్తృత రాజకీయ మద్దతుకు అద్దం పడుతోందని స్పష్టం చేసింది కేంద్రం. దీనివల్లే నారీ శక్తి వందన్ అధినియం రూపుదాల్చిందని పేర్కొంది. విపక్షాలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెరుగుతాయని, దక్షిణాది ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుందని తెలిపిన కేంద్రం లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ఉన్న 23.76% వాటా 23.87%కి పెరుగుతుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై వివిధ రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలను వివరించింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విపక్షాల ఆరోపణలను ఖండించిన కేంద్రం తమ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించింది. ఇప్పటికైనా విపక్షాలు ఈ తరహా ఆరోపణలు చేయటం మారుకుంటాయా లేదా అన్నది చూడాలి.